చంపు లేదా చావు ఇది ఎప్పుడు వస్తుంది? మనం బ్రతుకుతామో లేదో అని తెలిసినప్పుడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల విషయంలో ప్రపంచమంతా చూసుకోవాల్సిందే. వాళ్ళని బ్రతకనిస్తే మనం బ్రతకం. ఇది గుర్తుపెట్టుకోకపోతే ప్రమాదం. తాలిబాన్లో, హమాసో, హిజ్బుల్లానో, హౌతీనో వీళ్ళెవరూ లోక కళ్యాణం కోసం పనిచేయరు. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహమ్మద్తో లేకపోతే లష్కరే తోయిబాను వీళ్ళందరూ తీవ్రవాది. అంటే ఒక మతరాజ్యం కోసం ఆయుధం పట్టేవాడిని ఎవ్వడిని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు బ్రతికున్నంత వరకు ప్రపంచానికి శాంతి, మనకి ప్రశాంతత రెండు కూడా కష్టం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒక పక్కన ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ని మతరాజ్యం చేయడానికి కుదరకే కథ చేస్తోంది. ఇవాళ కాదు కదా, 1948 నుండి చేస్తూనే ఉన్నారు దాన్ని. అది తనని తాను బ్రతికించుకోవడం కోసం కష్టపడుతూ ఉంటే మధ్యలో కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు, అపరమేధావులు వెళ్ళి అక్కడున్న ఇజ్రాయెల్ పౌరుల్ని కన్విన్స్ చేసి మీరు దాడులు చేయబట్టి, అంటే మీరు ప్రతి దాడి చేయబట్టి వాళ్ళు చేశారు, అసలే మీరు కూర్చుని ఉంటే కనుక మన గాంధీ గారు చెప్పినట్టు ఓ చెంప కొడితే రెండో చెంప చూపెడితే ఆటోమేటిక్గా అయిపోతుందని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పౌరులు కూడా పాలస్తీనా వాళ్ళని ఆహ్వానించడం ప్రారంభించారు. వాళ్ళని బ్రతికించే పని చేశారు, వాళ్ళకి పనులు ఇచ్చారు. చివరికి పాము ఏం చేస్తుంది? విషాన్నే చెమ్ముద్ది. కానీ పెంచారు కదా, పాలు పోసి పెంచారు కదా అని చెప్పి ఏమన్నా పన్నీరు ఏమన్నా ఇస్తుందా? అదే జరిగింది మొన్న. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో తాజాగా ఏమైంది? గాజా దగ్గరకి ఓ పక్కన ఇష్యూస్ జరుగుతుంటే ఇంకా బ్రతకడానికి కొంతమందికి ఇక్కడ అవకాశం ఇస్తే కారులో వచ్చేసి గుద్దేశారు జనాలు, ఇజ్రాయెల్ పౌరులు దాదాపు 7-8 మందిని. అంటే ఉన్మాదం. ఏది? ఇజ్రాయెల్లో బ్రతకడానికి పాలస్తీనియన్లకు కొంతమందికి బ్రతకడానికి అవకాశం ఇస్తే వాళ్ళు ఈ టైంలో అరాచకానికే పాల్పడుతున్నారు. అందుకనినే జాతి విధ్వంసానికి పాల్పడేవాడు, తన జాతి విస్తరణకు పాల్పడేవాడు హిట్లర్ కంటే ప్రమాదకారులు. చంపు, చావు ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ప్రపంచానికి.